ఈరోజు క్లాస్లో మనం 2018 నవంబర్ టెట్లో జరిగిన మార్నింగ్ షిఫ్ట్లోని సైకాలజీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. ఫస్ట్ బిట్ వచ్చేసి గ్రహం వాలస్ రిచార్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ. గ్రహం వాలస్ రిచార్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ. ఫస్ట్ వన్ సంకేతం, రెండోది భావోత్పత్తి, థర్డ్ వన్ నిరూపణ, ఫోర్త్ వన్ సన్నాహం. సో గ్రహం వాలస్, రిచార్డ్ స్మిత్ అనే ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు సృజనాత్మకత ప్రక్రియ గురించి వివరించారనమాట. వాళ్ళు చెప్పిన దాంట్లో సృజనాత్మకత అనే ప్రక్రియలో లాస్ట్ ఉండేది ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నారు. సో సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ వచ్చేసి నిరూపణ అనేది చివరి దశ. నిరూపణ అనేది చివరి దశ. నెక్స్ట్ వన్ సెకండ్ బిట్. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయటంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయటంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. స్వైరకల్పన, సెకండ్ వన్ విస్థాపన, థర్డ్ వన్ తదాత్మీకరణ, ఫోర్త్ వన్ ఉదాత్తీకరణ. సో ఇక్కడ ఏంటంటే రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అనేది వచ్చిందనమాట. అంటే ఉపాధ్యాయ నియామక పరీక్ష అంటే డిఎస్సి, దాంట్లో ఒక అభ్యర్థి అనేవాడు సెలెక్ట్ కాలేదని వచ్చేసి ఏం చేశాడు, పుస్తకాల్ని విసిరివేశాడు. ఇక్కడ అతను వాడిన రక్షక తంత్రం ఏమిటి అనేది బిట్ అనమాట. సో విస్థాపన, అతను వాడిన రక్షక తంత్రం విస్థాపన. పుస్తకాలను విసిరివేశాడు కాబట్టి అది విస్థాపన. అదే ఆయనకి జాబ్ వచ్చింది అని అనుకుంటే అది స్వైరకల్పన అయ్యేది, ఇంకా వేరేదైతే వేరేదయ్యేది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆయన పుస్తకాలను విసిరివేశాడు కాబట్టి అక్కడ జరిగిన రక్షక తంత్రం అంటే ఆయన వాడిన రక్షక తంత్రం వచ్చేసి విస్థాపన. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందదు అన్నమాట. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాలు ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి. అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఇక్కడ చెందును అని ఇచ్చారనమాట. సో కొన్ని చోట్ల ఏంటి చెందదు అని ఇస్తారు. ఇప్పుడు మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే టెట్ కానీ డిఎస్సి కానీ ఇంకేవైనా కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్ వచ్చినప్పుడు ఏంటంటే లాస్ట్లో ఉన్న వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కరెక్ట్ ఇదంతా ఓకే అన్నట్టు ఇస్తారు, లాస్ట్లో ఏంటంటే దానికి రివర్స్ ఇవ్వటం కానీ, రివర్స్లో ఇచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్లు ఇవ్వటం, కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు రివర్స్లో ఇవ్వటం, ఇలా జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ చెందదు అని ఇచ్చినప్పుడు ఒకలాంటి ఆప్షన్స్ అనేవి ఉంటాయి, చెందును అని ఇచ్చినప్పుడు ఒకలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటిది చెందును అని ఇచ్చారు. చెందును అన్నప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్న వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే చెందేవి ఇచ్చారనమాట. కొన్ని చోట్ల ఏంటి చెందదు అంటారు. చెందదు అన్నప్పుడు అది కానిది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికార సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును అంటే చెందుతుంది అని అర్థం. ఫస్ట్ది సాంప్రదాయ స్థాయి, సెకండ్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి, థర్డ్ వన్ ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఫోర్త్ వన్ సహజ సాంప్రదాయ స్థాయి. సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఏ స్థాయికి చెందుతుంది అంటే సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. ఇది సాంప్రదాయ స్థాయికి చెందినదనమాట. కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ స్థాయి. చెందును, ఈ స్థాయికి చెందును అన్నారు కాబట్టి సాంప్రదాయ స్థాయి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో సరికాని జత. విలియం జేమ్స్ కార్యకరణం. సెకండ్ వన్ వర్ధిమన్ సమగ్రాకృతి. థర్డ్ వన్ పియాజే ప్రవర్తనవాదం. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. సరికాని జత ఏంటనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి పియాజే ప్రవర్తనవాదం అనేది సరికాని జత, మిగతావన్నీ కూడా సరైన జతలే. పియాజే అనేది ప్రవర్తనవాది కాదు ఈయన. సో అందుకని చెప్పేసి ఇది సరికాని జత ఏంటి అంటే పియాజే
ప్రవర్తనవాదం అనేది సరికాని జత, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈయన ప్రకారం ఏంటంటే కొంతమంది ఫ్యామిలీస్లో అంటే కొంతమంది ఇళ్లలో ఏంటంటే పిల్లలకు బాధ్యతలను ఇస్తారనమాట. బాధ్యతలను ఇచ్చి అవి చేపట్టమని అంటారనమాట. అటువంటి గృహాలలో ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే పిల్లలకు బాధ్యతలను అప్పచెప్పే ఇంటిలో ఎటువంటి ప్రవర్తన ఉంటుందనేది ఈ రాట్కే విశ్లేషించడం జరిగిందనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభద్రతాభావం, కోపం. అభద్రతాభావం, కోపం. సెకండ్ వన్, మంచి సర్దుబాటు, సౌలభ్యం. సెకండ్ వన్, మంచి సర్దుబాటు, సౌలభ్యం. థర్డ్ వన్, అవిధేయత, అజాగ్రత్త. థర్డ్ వన్, అవిధేయత, అజాగ్రత్త. ఫోర్త్ వన్, సర్దుబాటు సమస్యలు, హఠం చేయటం. సర్దుబాటు సమస్యలు, హఠం చేయటం. సో ఇక్కడ రాట్కే ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? మంచి సర్దుబాటు, సౌలభ్యం అయి ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు బాధ్యతలు అనేవి ఇస్తే దాంట్లో ఉన్న లోటుపాట్లు అనేవి వాళ్ళు గుర్తించగలగటం వల్ల వారికి సర్దుబాటు ధోరణి అనేది అలవడుతుంది. అంటే సర్దుబాటు చేసుకునే ప్రవర్తన అలాగే సౌలభ్యం అనేది కూడా వాళ్ళకి అలవడుతుంది. ఇది రాట్కే ప్రకారం అనమాట. రాట్కే ప్రకారం రాట్కే ఏం చెప్పారు అంటే పిల్లలకు ఏ ఇంట్లో అయితే పిల్లలకు బాధ్యతలను అప్పచెప్తారో చిన్న చిన్న విషయాలే కానివ్వండి వాళ్ళ వయసుకు తగ్గట్టు ఏదైతే అది ఇస్తారో అలాంటి గృహ వాతావరణంలో పిల్లల ప్రవర్తన ఏంటంటే మంచి సర్దుబాటుతో ఉంటుంది. అలాగే సౌలభ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఆ పిల్లలు. ఇలా ఈ విధానం గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రాట్కే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంచి సర్దుబాటు, సౌలభ్యం. సిక్స్త్ వన్, ఈ క్రింది వానిలో పూర్వ ముఠాదశ. ఈ క్రింది వానిలో పూర్వ ముఠాదశ. ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ కౌమార దశ, థర్డ్ వన్ పూర్వ బాల్య దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో పూర్వ ముఠా దశ ఏదొస్తుంది క్రింది వానిలో? పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ వస్తుందన్నమాట. పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ. శైశవ దశలో వాళ్ళు ముఠాలు అనేవి ఏర్పరచరు, అది పూర్వ ముఠా దశ కాదు. కౌమార దశలో వేరే ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ పూర్వ ముఠా దశ వచ్చేసేసి పూర్వ బాల్య దశలోనే ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి ముఠా దశ నుంచి పూర్వ ముఠా దశ నుంచి వేరే స్టేజ్కి వాళ్ళు వెళ్తారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పూర్వ ముఠా దశ, పూర్వ బాల్య దశ. సెవెంత్ వన్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటారు. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడిగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఇక్కడ ప్రయోజ్యుడు ప్రయోక్త అంటే ఏదైతే ఎక్స్పెరిమెంట్ నిర్వహిస్తున్నాడో ఆయన ప్రయోక్త. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో అతను ప్రయోక్త. ఎవరి మీదైతే నిర్వహించబడుతుందో ఆయన ప్రయోజ్యుడు అనమాట. అంటే ఒక పర్సన్ తీసుకొని ఆయన ఒక సైకాలజిస్టు ఆయన గురించి ఆయన మెంటాలిటీ గురించి అంటే అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగం అనేది నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన యొక్క ప్రవర్తన గురించి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. అంటే ఇక్కడ ప్రయోక్త ఎవరు? డాక్టర్, సైకాలజిస్ట్. అలాగా ఎవరి ప్రవర్తన గురించి ఆయన్ని సంప్రదించాల్సి వచ్చింది, ఎవరైతే ఉన్నారో ఎవరి మీదైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నా ఆయన ప్రయోజ్యుడు అనమాట. సో ఇదనమాట. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటారు. ఏ పద్ధతి యందు? ఫస్ట్ వన్ వ్యక్తి చరిత్ర పద్ధతి. వ్యక్తి చరిత్ర పద్ధతి. 2 పరిపుచ్చం, ప్రయోగ పద్ధతి, అంతర్పరిశీలన పద్ధతి. సో ఇక్కడ వచ్చేసి వ్యక్తి చరిత్ర పద్ధతులు ఏంటంటే ప్రయోజ్యుడు వేరుంటాడు, ప్రయోక్త వేరుంటారు. అంటే ఒక వ్యక్తి అనేవాడు ప్రయోజ్యుడు, ఆయన యొక్క చరిత్రను రాసేవాడు తెలుసుకునేవాడు ప్రయోక్త అవుతాడు. సో ఇక్కడ ఇది కాదు, ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ పద్ధతి నందు ఒక వ్యక్తి మాత్రమే ఉండటానికి ఛాన్స్ లేదు. ఇక్కడ పరిపుచ్చం ఈజ్ నథింగ్ బట్ ఇంటర్వ్యూస్ అనమాట. పరిపుచ్చ అంటే ఏంటంటే ఇంటర్వ్యూ చేయటంలో కూడా ఏంటి ప్రయోజ్యుడు ఒకడు ఉంటాడు, ప్రయోక్త ఒకడు ఉంటాడు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, చేయబడే వాళ్ళు వేరే ఉంటారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. థర్డ్ వన్ వచ్చేసి ప్రయోగ పద్ధతి లేదా మస్ట్ అండ్ షుడ్గా 2 ఉంటారు. ఒకరు ప్రయోగం చేసేవాళ్ళు, ఇంకొకరు ప్రయోగం చేయించుకోబడేవాళ్ళు. అంటే మన ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో మనకి
ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ కూడా ఉంది కాబట్టి అక్కడ ప్రయోగం చేసేది మనుషుల మీద, మనిషి యొక్క మనసు మీదే చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఇద్దరు ఉంటారనమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి అంతర్పరిశీలన పద్ధతి. ఈ అంతర్పరిశీలన పద్ధతులు అంటే అంతరంగం. ఇక్కడ పరిశీలించేవాడు అతనే ఉంటారు, పరిశీలింపబడేవాడు ఆ వ్యక్తే అవుతాడు. అంటే ప్రయోజ్యుడు ఆయనే, ప్రయోక్త ఆయనే. అంతర్పరిశీలన పద్ధతి, తన గురించి తాను పరిశీలించుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంతర్పరిశీలన పద్ధతి. ఇక్కడ ప్రయోజ్యుడు తానే, ప్రయోక్త తానే. సో కరెక్ట్ ఆన్సర్ అంతర్పరిశీలన పద్ధతి. నెక్స్ట్ వన్, ఒకే విషయకం అంటే ఒకే విశేషకం అంటే ఒక పర్టికులర్ మ్యాటర్ అనమాట. ఒకే విశేషకంపై ఆలోచనలు కేంద్రీకరించటం అనే దోషం. ఒకే విశేషకంపై ఆలోచనలను కేంద్రీకరించటం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. అంటే ఒకే విషయం పైన ఆలోచనలన్నీ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, కేంద్రీకరించడం. అది ఒక దోషం అనమాట. సో ఇది దేంట్లో ఉంటుంది, పియాజే యొక్క ఏ సంజ్ఞానాత్మక వికాసంలో ఉంటుంది అని అడుగుతున్నారు. ఇంద్రియ చాలక దశ, సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే పూర్వ ప్రచాలక పూర్వ ప్రచాలక దశలోనే ఒకే విశేషకం పైన ఆలోచనలు అనేది కేంద్రీకరిస్తారనమాట. అది ఒక దోషం అనమాట. సో ఇది ఏ స్టేజ్లో ఉంటుంది పియాజే సంజ్ఞానాత్మక ప్రకారం అంటే పూర్వ ప్రచాలక దశలోనే ఉంటుంది అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, రోషాక్ సిరామరకల పరీక్షలో చిత్రపటాల సంఖ్య. రోషాక్ సిరామరకల పరీక్షలో చిత్రపటాల సంఖ్య. రోషాక్ సిరామరకల పరీక్షలో చిత్రపటాలు అనేవి ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎన్ని చిత్రపటాలు ఉంటాయి అంటే నెంబర్ ఎన్ని ఉంటుంది అని. 10, సెకండ్ వన్ 12, థర్డ్ వన్ 20, ఫోర్త్ వన్ 30. ఇక్కడ వచ్చేసేసి రోషాక్ సిరామరకల చిత్రపటాల సంఖ్య, పరీక్షలో చిత్రపటాల సంఖ్య 10 అనేవి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 10. నెక్స్ట్ వన్, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ప్రగల్భాషా దశ, సెకండ్ వన్ ముద్దు మాటల దశ, థర్డ్ వన్ శబ్దానుకరణ దశ, ఫోర్త్ వన్ భాషావగాహన దశ. ఈ బిట్ ఇప్పటికే చాలాసార్లు వచ్చిందనమాట. ఇంతకుముందు కూడా వచ్చింది. అంటే 2018 జూన్లో కూడా ఈ బిట్ వచ్చినట్టుంది. సో భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ప్రగల్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషా అవగాహన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాషా అవగాహన దశ. ఇక్కడ ఏంటంటే భాషను అవగాహన చేసుకున్నప్పుడు అంటే భాషా వికాసంలో చివరి దశ ఏంటంటే వాళ్ళు భాషను అవగాహన చేసుకుంటారనమాట. అంటే భాషా వికాసానికి ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుంది, భాషను అవగాహన చేసుకోవటం అనేది వస్తుంది. కాబట్టి భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ వచ్చేసి భాషా అవగాహన దశ. నెక్స్ట్ వన్, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. సాంఘిక నేర్పరులు అనేది వాళ్ళకి ఒకలాంటి ప్రజ్ఞ ఉంటుంది. ఎటువంటి ప్రజ్ఞ గల వాళ్ళు సాంఘిక నేర్పరులు అవుతారనేది ఇక్కడ చూద్దాం. ఒకటి ప్రాదేశిక ప్రజ్ఞ, సెకండ్ వన్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, థర్డ్ వన్ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ఫోర్త్ వన్ వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. సో సాంఘిక నేర్పరులకి ఎటువంటి ప్రజ్ఞ ఉంటుంది అంటే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఉంటుందన్నమాట. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా సాంఘిక నేర్పరులు అవుతారు అన్నమాట. ఈ ఎవరికైతే పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అనేది ఉంటుందో వాళ్ళు సాంఘిక నేర్పరులు అవుతారు. ఎందుకు సాంఘిక నేర్పరులు అవుతారంటే పరస్పర వ్యక్తిత్వం అంటే ఒక వ్యక్తికి మధ్య ఉన్న వైయక్తిక భేదాలు కానీ, మూర్తిమత్వం కానీ, స్వభావాలు కానీ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అవగాహన చేసుకోవటం వల్ల వాళ్ళు సాంఘిక సంబంధాలని బాగా మెరుగుపరుచుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఉండే ప్రజ్ఞ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అనేది ఉంటుంది. అందుకే వాళ్ళని సాంఘిక నేర్పరులుగా కన్సిడర్ చేయటం జరుగుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ వన్,
విద్యార్థుల సాధనపై నెక్స్ట్ వన్ విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం. విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. ఇక్కడ చరాల గురించి ఇచ్చాడనమాట. స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు ఇలా ఉంటాయి కదా చరాలు, వాటి మీద ఒక బిట్ అనేది ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ ఏంటంటే విద్యార్థుల సాధన అంటే సాధనపై శృతి ప్రభావం అంటే వాళ్ళు దేనికో ప్రిపేర్ అవుతున్నారు ఒక ఎగ్జామ్కి పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం ఏం చేస్తున్నారు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ యొక్క మెమరీ పవర్ అనేది కొంచెం ఇదిగా ఉంది అంటే ప్రభావం చూపుతుంది అంటే సరిగ్గా గుర్తించుకోలేకపోతున్నారు ఇది అనే ప్రయోగం. ఇది ఒక ప్రయోగం అనమాట. ఆ సమూహంలో విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. సో వాళ్ళ అనారోగ్యంతో ఉండటం వల్ల వాళ్ళ యొక్క శృతి మెమరీ అనేది ఏంటిది వాళ్ళ యొక్క ప్రిపరేషన్కి ఆటంకంగా ఉందన్నమాట. అనారోగ్యం వల్ల వాళ్ళ యొక్క మెమరీ అనేది ప్రిపరేషన్కి ఆటంకం ఉంది అంటే చదువుతున్నారు, హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవటం వల్ల సరిగ్గా మెమరీ పవర్ అనేది వాళ్ళు అంటే మెమరీ ఉండట్లేదు, గుర్తుంచుకోలేకపోతున్నారు అనమాట. ఫలితాలపై ప్రభావం చూపింది. సో దానికి కారణంగా వాళ్ళు అంత కష్టపడి సాధన చేసినప్పటికీ శృతి ప్రభావం అనారోగ్య సమస్యల వల్ల ఏంటంటే వారి యొక్క ఫలితాలు వాళ్ళ యొక్క రిజల్ట్స్పై ప్రభావం చూపిందనమాట. ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం అంటే స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు ఉంటాయి కదా అవన్నమాట. ఫస్ట్ వన్ పరతంత్ర చరం, సెకండ్ వన్ స్వతంత్ర చరం, థర్డ్ వన్ జోక్య చరం, ఫోర్త్ వన్ పరస్పరాధార చరం. ఫస్ట్ వన్ పరతంత్ర చరం, సెకండ్ వన్ స్వతంత్ర చరం, థర్డ్ వన్ జోక్య చరం, ఫోర్త్ వన్ పరస్పరాధార చరం. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది థర్డ్ వన్ జోక్య చరం. ఇదేంటంటే జోక్యం చరం అంటే అది ఎక్స్పెక్ట్ చేయలే, బయట నుంచి వచ్చి అంటే హెల్త్ కండిషన్ నుంచి వచ్చి జోక్యం చేసుకుందనమాట. అంటే పరతంత్ర చరం కాదు, స్వతంత్ర చరం కాదు, పరస్పర ఆధార చరం కాదు, జోక్య చరం జోక్యం చేసుకుంది. వాళ్ళు చక్కగా సాధన చేసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఏం చేస్తే అనారోగ్యం అనేది జోక్యం చేసుకుంది. జోక్యం చేసుకోవటం వల్ల వాళ్ళు దేని మీద ప్రభావం పడింది అంటే శృతి మీద ప్రభావం పడింది. వీళ్ళ యొక్క సాధన అంటే ప్రిపరేషన్ అనేది వాళ్ళు మంచిగా సాగిస్తుంటే ఈ అనారోగ్య సమస్య రావటం వల్ల దాని యొక్క ప్రభావం శృతి మీద పడింది. దానివల్ల సాధన మీద కూడా ప్రభావం పడి ఫలితాలపై చూపించిందనమాట. సో ఇది వచ్చి జోక్యం చేసుకుంది కాబట్టి ఈ రకమైన చరాన్ని జోక్య చరంగా కన్సిడర్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ జోక్య చరం. నెక్స్ట్ వన్ కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించినది. నిబంధనం, అంతరదృష్టి, థర్డ్ వన్ యత్నదోషం, ఫోర్త్ వన్ జ్ఞాన నిర్మాణం. ఫస్ట్ వన్ నిబంధనం, సెకండ్ వన్ అంతరదృష్టి, థర్డ్ వన్ యత్నదోషం, ఫోర్త్ వన్ జ్ఞాన నిర్మాణం. కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించింది. కోహ్లర్ ప్రయోగం ఏ అంశానికి సంబంధించినది అంటే ఇక్కడ వచ్చేసేసి అంతరదృష్టికి సంబంధించినది. అంతరదృష్టి ద్వారా కోహ్లర్ అనే ఆయన ప్రయోగాలు చేశారు. అంటే అంతర్దృష్టి మీద కోహ్లర్ ప్రయోగాలు చేశారు కాబట్టి కోహ్లర్ ప్రయోగం అనేది ఈ క్రింది అంశానికి సంబంధించినది, అంతర్దృష్టికి మాత్రమే సంబంధించినది అనమాట. నెక్స్ట్ వన్ అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అంటే ఏంటి ఇమిటేషన్ అనమాట, అంటే అనుకరించటం. ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం సంజ్ఞానాత్మక అభ్యసనం, సెకండ్ వన్ కార్యసాధక అభ్యసనం, థర్డ్ వన్ నిర్మాణాత్మక అభ్యసనం, ఫోర్త్ వన్ సాంఘిక అభ్యసనం. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం సంజ్ఞానాత్మక అభ్యసనం, కార్యసాధక అభ్యసనం, నిర్మాణాత్మక అభ్యసనం, సాంఘిక అభ్యసనం. అనుకరణ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి మూలం అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మూలం అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ సాంఘిక అభ్యసనం. ఫిఫ్త్ వన్ అభ్యాసానికి సంబంధించి సరైన ప్రవచనం. అభ్యాసానికి సంబంధించి సరైన ప్రవచనం. ఫస్ట్ వన్ లక్ష్య నిర్దేశకం కాదు. అభ్యాసానికి సంబంధించి సరైన ప్రవచనం అనేది లక్ష్య నిర్దేశకం కాదు అనేది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు. సెకండ్ వన్ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు. థర్డ్ వన్ జీవిత పర్యాంతర ప్రక్రియ. థర్డ్ వన్ జీవిత పర్యాంతర ప్రక్రియ.
ఫోర్త్ వన్ అభ్యసనం నిశ్చల ప్రక్రియ. అభ్యసనం నిశ్చల ప్రక్రియ. ఇక్కడ అభ్యాసానికి సంబంధించి సరైన ప్రవచనం ఏమిటి అని అడుగుతుంది. అంటే కరెక్ట్ ఏంటి అంటున్నారు. కరెక్ట్ ఏమై ఉంటుంది? సో లక్ష్య నిర్దేశం కాదు అని ఇచ్చారు, అది కాదు. ఎందుకంటే అభ్యాసం అనేది ఒక లక్ష్యం అనేది ఉంటుంది దానికి ఖచ్చితంగా. సెకండ్ వన్ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు అంటున్నారు. ఖచ్చితంగా వైయక్తిక భేదాలు ఉంటాయి. వ్యక్తికి అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఇది కాదు. నెక్స్ట్ ఏంటిది? జీవిత పర్యాంతర ప్రక్రియ, అభ్యాస నిశ్చల ప్రక్రియ అని ఇచ్చారు. సో అభ్యాసం అనేది జీవిత పర్యాంతరం ప్రక్రియ. ఒక జీవి పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా ఏదో ఒక విషయంలో జీవితాంతం అభ్యసిస్తూనే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జీవిత పర్యాంతర ప్రక్రియ. జీవిత పర్యాంతర ప్రక్రియ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఈ క్లాస్లో 15 బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. రిమైనింగ్ 50 బిట్స్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ.